everyone, this is Madhumita and I'm right back here today. And today's topic is about MRI brain. ఎంఆర్ఐ బ్రెయిన్‌ని ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. చిన్న పిల్లలకి కూడా పుట్టిన బేబీస్‌కి కొంతమందికి సీజర్స్ వస్తుంటాయి. అలాగే పెద్దవాళ్ళలో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళలో ఫీవర్ ఎక్కువైనప్పుడో, లేదంటే నార్మల్‌గా ఫిట్స్ లాంటివి సీజర్స్ వచ్చినప్పుడు ఈ ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ ఎంఆర్ఐ బ్రెయిన్‌లో ఏం చూస్తామంటే ఆప్టిక్ నర్వ్స్ కానివ్వండి, క్రేనియల్ నర్వ్స్, ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయా? బ్లడ్ వెసెల్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా? చిన్న నర్వ్స్‌లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా? అలాంటివన్నీ కూడా కంపేర్ చేస్తారు. అంటే ఇన్‌ఫ్లమేషన్ ఏమైనా ఉందా? అనేది ఇవన్నీ చూస్తారనమాట. మనం నార్మల్‌గా మన ఆప్టిక్ నర్వ్స్ అనేటివి చాలా చిన్నవి. సో, బ్రెయిన్‌లో ఉన్న నర్వ్స్ కానివ్వండి, ఆప్టిక్ నర్వ్స్ కానివ్వండి చాలా చాలా చిన్నవి. అది చూడటానికి ఈ ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చాలా మందికి డౌట్‌ఫుల్ ఏంటంటే, ఎందుకు చేస్తారు? ఇంత పెద్ద స్కాన్ ఎందుకు సజెస్ట్ చేస్తారు? అనేది పేషెంట్‌కొచ్చిన ప్రాబ్లమ్ మీద. ఇప్పుడు సీజర్స్ వచ్చినా కానీ, ఫీవర్ ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఆఫ్ ఫీవర్ ఉన్నివ్వండి, మధ్యలో ఫీవర్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం, పిల్లల నుంచి పెద్దల వరకు సీజర్స్ రావడము, డ్రౌజీనెస్ చాలా మందికుండడము, అండ్ హెడ్‌ఏక్ ఎక్కువగా ఉండడం వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేస్తారనమాట. సో, సీటీఎంఆర్ఐ అనేది బ్రెయిన్ అనేది ఎందుకు చేస్తారనేది మీకు అర్థమైంది కదా! సో, టుడే ఈస్ ద టాపిక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో, కమెంట్ యువర్ ఒపీనియన్. థాంక్ యూ.